నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను రొయ్యల పచ్చడి పెడుతున్నానండి. ఫస్ట్ టైం పెట్టాను నేను, కానీ చాలా టేస్టీగా వచ్చింది. మంచిగా ముక్క ఫ్రై అయింది, అలాగే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి అనమాట. దీనికోసమైతే నేను 1 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. వాటిపైన షెల్స్ అన్నీ తీసేసిన తర్వాత ఇవి ఒక 650 గ్రామ్స్ వరకు అయ్యి ఉండొచ్చు. తర్వాత వీటిని ఖచ్చితంగా నేనైతే డీవిన్ చేస్తానండి. అలా చేస్తేనే మన హెల్త్కి చాలా మంచిది. డైరెక్ట్గా వండుకుంటే కొంతమందికి అలర్జీ లాగా అవుతుందన్నమాట. అలా కాకుండా ఉండడానికి ఇలా మధ్యలో కొద్దిగా కత్తి పెట్టి కట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. లేదు అంటే మీరు టూత్ పిక్తో కూడా ఈజీగా తీసేయచ్చు అనమాట. ఇలా అన్నిటికీ తీయాలండి. 2 వైపులా ఉంటుంది, 2 వైపులా తీసేసుకోవాలి. ఇవి వాటి నర్వ్ సిస్టమ్ అనమాట. కొంతమందికి పడకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అన్నిటివి తీసేసుకున్న తర్వాత దీంట్లో నేను ఉప్పు, పసుపు, అలాగే 1 నిమ్మకాయ వేసి గట్టిగా పిసుకుతూ, ముక్క చితకకుండానే పిసకాలండి. గట్టిగా పిసికేయడం అంటే మొత్తం నలిపేయకూడదు. అలా కాకుండా మంచిగా పిసికి తర్వాత వీటిని వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల నీచు వాసన అనేది ఉంటుంది కదా, అది రాకుండా ఉంటుంది. లేదు అంటే మీరు వెనిగర్ కూడా వేసుకోవచ్చండి. వెనిగర్ వేసుకొని కూడా వీటిని మంచిగా కడుక్కోవచ్చు. చూసారా, ఇప్పుడు వాటి కలరే చేంజ్ అయిపోయింది. ఇలా మనకు నర్వ్ సిస్టమ్ తీసినప్పుడు దాంట్లో నుంచి కొద్దిగా మిగిలిపోతే లేదా డర్ట్ ఏదైనా వాటికి ఉంటే ఇలా క్లీన్ అయిపోతుందన్నమాట. ఈ వాటర్ అయితే నేను డిస్కార్డ్ చేసేసానండి. నార్మల్గా ఈ చికెన్ లేదా మటన్ కడిగిన వాటర్ని అయితే నేను చెట్లకు పోస్తాను, కానీ దీంట్లో నేను ఉప్పు, పసుపు, నిమ్మకాయ అన్నీ వేసాను కాబట్టి పారేసి ఆ వాటర్ని పాడేసి తర్వాత ఇవన్నీ క్లీన్ అయిన తర్వాత దీంట్లో మళ్ళీగా కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగానే పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకొని ఇలా ప్యాన్లో వేసుకున్నానండి. డైరెక్ట్గా నేను నూనె ఏం వేయలేదు, అలాగే దీంట్లో వాటర్ కూడా ఏం యాడ్ చేయకుండానే వేసాను. కానీ చూసారా ఎన్ని వాటర్ వచ్చాయని. ఖచ్చితంగా వాటర్ వస్తాయండి. ఇలా వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలిపేసుకొని ఇవన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్రైండర్ పాత్రలో అల్లం, వెల్లుల్లి నేను ఫ్రెష్గా దంచుకుంటున్నానండి. పచ్చడి లాంగ్ టైం ఉండాలి అంటే 2 or 3 months ఉండాలంటే మనం ఇలా ఫ్రెష్గా దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఫ్రెష్నెస్ కూడా పచ్చడిది అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకున్నానండి. నేను 650 గ్రామ్స్ రొయ్యలకి ఒక 1/2 కేజీ నూనె అయితే వేసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ రొయ్యలన్నిటినీ మంచిగా రంగు మారేంత వరకు, చూసారా ఎలా మారాయి రంగు అని, కలర్ చూస్తేనే తెలిసిపోతుంది అవి పర్ఫెక్ట్గా వేగిపోయాయి అని. ఇవన్నిటిని తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి వేయించుకోవాలండి. ఇవి మంచిగా వేగి జీలకర్ర, ఆవాలు కొద్దిగా రంగు మారిన తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి ముద్ద, దాన్ని కూడా దీంట్లో వేసుకొని ఇది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోండి, లేదంటే ముద్ద కట్టేస్తుంది. మంచిగా కలిపి ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఇక్కడే పసుపు వేసిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేశాను. కొంతమంది వేడి మీదే ఇలాగే కారం కూడా వేస్తారు, కానీ కారం కొద్ది రోజుల తర్వాత రంగు మారిపోతుంది. మా వైపు అయితే మేము ఖచ్చితంగా ఇది చల్లగరిన తర్వాత మాత్రమే మేము కారం వేస్తాము. నేను దీనికి 1 స్పూన్ ఉప్పుకి 4 స్పూన్ల కారం అయితే వేసుకున్నానండి. టేస్ట్ అయితే బాగుంది, ఉప్పు కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర, మెంతుల పొడి వేసుకున్నాను. నేను గరం మసాలాలు ఏం వేయలేదండి, ఇలాగే మేము చేసుకుంటాము. కొంతమందికి గరం మసాలాలు వేసే ఇష్టం ఉంటుంది, కానీ మా సైడ్ అయితే మేము వేయము. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్య ముక్కల్ని కూడా వేసి ఇప్పుడు దీంట్లో 1 నిమ్మకాయ పిండి ఇలా దాని రసాన్ని ఇందులో వేసుకున్నానండి. నిమ్మ రసం వేసుకోవడం వల్ల దీని రుచి నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. అలాగే ఎక్కువ రోజులు మనకు పచ్చడి ఆగడానికి కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. చూసారా, ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని మనము 2 లేదా 3 నెలల వరకు కూడా మనం వాడుకోవచ్చు అండి. పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఉప్పు, కారం పర్ఫెక్ట్గా ఉన్నాయి అని అంటే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.